ఉంటే ఇప్పుడే చేసుకుసాకి బార్డర్లోని చట్వా అని ఒక విలేజ్ ఉంది. ఒక్క పడింది, పంచర్ అయింది, స్టార్ట్ అవగానే పంచర్ అయింది ఉంటుంది. సో ఆ వే నుంచి పెదబయలు రోడకోట మీదుగా మేము ఫస్ట్ తరబుకి వెళ్ళాం. తరబు నుంచి మళ్ళీ మేము సుక్మా దగ్గర ఛత్తీస్గఢ్ లోకి ఎంటర్ అయ్యామండి. ఒక 150 km డిస్టెన్స్ ఉంటుంది. సో ఇదే ట్రై చేస్తున్నాడు, చూడండి ఎలా వస్తుంది మరి వాటర్. ఎందుకంటే అలాగా కొంచెం ఇలాగా హాయ్ ఎవ్రీవన్, 2 రోజుల్లో 3 రాష్ట్రాలు 3 జలపాతాలు కంటిన్యూ వీడియో అండి ఇది. సో మేము ఒడిశాలోని బలిమెల్ల దగ్గర లంచ్ చేసిన తర్వాత ఛత్తీస్గఢ్లో ఉన్న తిరత్గర్ వాటర్ ఫాల్కి అయితే స్టార్ట్ అయ్యామండి. అక్కడి నుంచి మేము డైరెక్షన్ పెడితే ఇది మమ్మల్ని అడవుల్లోకి ఎటో తీసుకొచ్చింది. మేము హైవే అంతా వదిలేసి షార్ట్ కట్స్ కదా అని చెప్పి అడవుల్లోకి వచ్చాం. ఇక్కడికి వచ్చి బుక్ అయిపోయాం. ఒక్క మనిషి కనిపించట్లేదు మాకు. సరేలే అలా కొంచెం ముందుకెళ్తే ఎవరైనా కనిపిస్తారు కదా, ఎవరికొళ్ళకి అడగొచ్చు కదా అని చెప్పేసి అలాగా రోడ్లో ఒక 30 km వరకు లోపలికి వచ్చాం. ఒక్క మనిషి కనిపించలేదు. సరే ఇలా వస్తున్నప్పుడు మాకు ఇక్కడ రైట్ సైడ్లో అయితే ఒక వ్యూ కనిపించింది. సరే బాగుంది కదా అని చెప్పేసి అక్కడ ఆగాము. సో నేను మా ఫ్రెండ్ అయితే వ్యూ చూడడానికి దగ్గరికి వెళ్ళామండి. చూసారు ఇక్కడ పాండ్ మధ్యలోని తాటి చెట్లు ఉన్నాయి. ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మా ఫ్రెండ్ షేరుగడ్ అయితే కార్లో వేసేసుకుని దున్నపోతలో పడుకున్నాడు. ఆ నిద్రకి నాకు సగం చిరాకు వచ్చింది. ఇలాగే ఈ పాండ్ దగ్గరికి వచ్చాం. ఎక్కడి నుంచో నాకు 2 వాయిస్లు వినిపించాయండి. సరే ఏంటా అని చెప్పేసి అటువైపు చూస్తే అక్కడ దూరంగా ఒక హౌస్ ఉంది. ఆ హౌస్లో ముగ్గురు పిల్లలనుకుంటా. ఈ అడవుల్లో కూడా గొడవలు తప్పలేదు వీళ్ళకి. సరేలే అని చెప్పేసి ఇంక మళ్ళీ స్టార్ట్ అయ్యాము. పాపం మా ఫ్రెండ్ సునీల్కి అయితే ఆకలికైతే ఉండలేడండి. పాపం చూడండి, ఈ అడవుల్లో ఉన్నా సరే ఏదోటి తింటూనే ఉంటున్నాడు. పాపం ఆడి కోసం సరే బేగా బయట పడిపోలే ఇక్కడి నుంచి. సరే అక్కడి నుంచి కొంచెం ముందు రాగానే మాకు మెయిన్ రోడ్ అయితే టచ్ అయిందండి. మెయిన్ రోడ్ మీద ఒక ఒడిస్సా ఎలక్ట్రికల్ బస్సు అయితే కనిపించింది. అమ్మయ్య ఏదో బస్సు దొరికిందిరా బాబు, దీన్ని వెనకాల వెళ్తే మనం బయటపడవచ్చు అని చెప్పేసి ఆ బస్సు వెనకాల వచ్చాం. ఈ బస్సు విలేజ్లు అన్నింటిలో సందు గొంతుల్లో తిరుక్కొని వచ్చిందండి. పోనీ దీని వెనకాల వెళ్తే మనకు డైరెక్షన్ వస్తుంది కదా అని చెప్పి వచ్చాం. ఆ బస్సు నాకు సైడ్ అవ్వడానికి చాలా ట్రై చేశాడు. లాస్ట్కి ఇక్కడ ఇచ్చాడు. అక్కడి నుంచి ఇంకంతా మేము మెయిన్ రోడ్ అనుకుని స్ట్రైట్కి వస్తుంటే మళ్ళీ అడవుల్లోకి వచ్చామండి. ఎక్కడికి వెళ్తామో తెలియదు. ఆ గూగుల్ మ్యాప్స్ ఏమో డైరెక్షన్ ఎటేటో చూపిస్తుంది. మాకు అర్థం కాలేదు. అప్పుడు అనిపించింది ఇంకోసారి హైవే వదిలేంటే అడ్డమైన రోడ్లోకి రాకూడదని. సో ఒకసారి తింటేనే కదా నెక్స్ట్ టైంకి అలవాటు అవుద్ది. సో మీరైతే మాత్రం ఇలాంటి తెలియని ప్లేసెస్కి వచ్చినప్పుడు మెయిన్ హైవేస్ జనాలు ఉండే ప్లేస్లో తిరగడానికి ట్రై చేయండి. ఇలా షార్ట్స్ కట్స్లో గట్రా రాకండి. వస్తే మాలా పాటలు పడాలి. ఇగో ఇలాగ ఆవులు కుక్కలు పట్టుకొని తిరగాలి. ఫైనల్గా అయితే మేము మెయిన్ రోడ్కి అయితే టచ్ అయ్యామండి. మెయిన్ రోడ్లో అలా వస్తున్నప్పుడు నాకు మళ్ళీ ఇంకో వ్యూ కనిపించింది. చూడండి ఈ వ్యూ అయితే. నాకు ఈ ప్లేస్ చూసిన తర్వాత ఒక డౌట్ వచ్చిందండి. ఆ రాక్ ఫార్మేషన్ అనేది ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఒకసారి మీకైనా తెలిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అసలు ఆ ఫార్మేషన్ చూసారు ఎంత బాగుందో, ఎంత యూనిక్, అసలు ఒక స్టైల్గా ఉంది. అది నాకు చాలా బాగా నచ్చింది. ఛత్తీస్గఢ్ ఎంటర్ అయిన దగ్గర నుంచి మోస్ట్ ఆఫ్ ది హౌసెస్ అన్నీ కూడా ఈ రాక్స్తోనే అండి. అంటే ఇలాగ ప్లెయిన్గా ఉన్నాయి కదా, ఈ రాక్స్తోనే హౌసెస్ అని కన్స్ట్రక్టెడ్ అవన్నీ చూసాను. ఆ కిందకి తీయడానికి ట్రై చేసాం కదా, కానీ ఆ కిందకి తీయడానికి అంత బాగాలేదు. సో ఎందుకు అంత రిస్క్ చేయడం అని చెప్పేసి కిందకైతే వెళ్ళలేదు. పైనుంచే వీడియో తీశాను. ఫైనల్గా అయితే మనం తిరత్గర్ వాటర్ ఫాల్కి వచ్చామండి. మా షేరుగడుకి డైరెక్షన్ చూపించమన్నాను. సో వాడు నాకు బ్యాక్ చూపిస్తున్నాడు. అలాగా మేము వచ్చేసరికి అయితే 5:36 అయిందండి. అప్పటికే లైట్ డౌన్ అయిపోయింది. సో వీడియో తీసుకొని వచ్చేద్దాం వ్యూ తర్వాత కానీ అని చెప్పేసి ఫాస్ట్గా కిందకి దిగి 50 రూపీస్ ఎంట్రీ టికెట్ తీసుకున్నారు మాకు. మేము వచ్చేసరికి ఒక్క మనిషి లేడు. మొత్తం అందరూ ఎగిరిపోయారు, వెళ్ళిపోయినట్టున్నారు అందరూ. కానీ నాకు ఈ ప్లేస్లోకి ఇలా కింద దిగుతున్న కొద్దీ డిఫరెంట్ ఏదో స్మెల్ వచ్చిందండి. అసలు అంటే సరే మెయింటైన్ చేయట్లేదు వీళ్ళు. నాకు ఏపీలో ఉన్న తరబు వాటర్ ఫాల్ దగ్గర కూడా అంతమంది మనుషులు తిరుగుతారు, కానీ అక్కడ అంతా క్లీన్గా అనిపించింది. ఇక్కడికి రాగానే దీనికి మెయింటెనెన్స్ కూడా అసలు ఛార్జ్ చేస్తున్నారు టికెట్స్, కానీ క్లీన్గా అయితే లేదు. నాకు డిఫరెంట్ స్మెల్ వచ్చింది ఇక్కడ. ఈ వాటర్ ఫాల్ అయితే మనకు రెయినీ సీజన్లో ఆ స్టోన్ మొత్తం మీద నుంచి వస్తుంది. ఇప్పుడు అంటే ఇది రెయినీ సీజన్ కాదు కాబట్టి తక్కువ ఫ్లో ఉంది. కానీ మినిమం మెయింటెనెన్స్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మినిమం మెయింటెనెన్స్ ఉండాలి. నాకైతే స్మెల్ కడుపులో తిప్పేసింది, అంత దారుణంగా ఉంది స్మెల్. కానీ మీకు వీడియో చూపించాలి కదా, ఈ ప్లేస్ చూపించాలి కదా, సో అందుకని ముక్కు మూసుకొని మరి వీడియో తీస్తున్నానండి నేను. ఈ ప్లేస్ అయితే చాలా రిస్క్ అండి. ఎందుకంటే చూసారా, ఈ వాటర్ వచ్చినప్పుడు ఈ ఫ్లో పైనుంచి వెళ్తుంది, కానీ ఇక్కడ మినిమం బార్కెట్స్ కూడా లేవు. ఇక్కడ ఆ ఫ్లోలో ఆ పెద్ద ఫ్లో వచ్చిందంటే కొట్టుకుని వెళ్ళిపోవడం కిందకి.
మరి వీళ్ళు ఏం మెయింటైన్ చేస్తున్నారు కానీ నాకు అర్థం కావట్లేదు. కానీ ప్లేస్ బాగుంది, కొంచెం క్లీన్గా ఉంచితే బాగుంటుంది. ఇంకా ఇక్కడ మెయిన్గా ఇగోండి పైన చూసారా, ఇక్కడ అప్పట్లోని కట్టిన టెంపుల్స్ ఉన్నాయి, ఓల్డెన్ డేస్లోని కట్టిన టెంపుల్స్. అప్పుడు మన పూర్వీకులు ఏ స్టైల్లో కట్టేవారు ఒరిస్సాలోని అనేది ఇక్కడ ఈ టెంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. చూసా మొత్తం రాయితోనే కట్టారు. వర్షాకాలంలో అంట ఆ హైట్ వరకు, అంటే ఈ టెంపుల్స్ ఉన్న హైట్ వరకు, అంటే ఆ వాటర్ ఫాల్ నుంచి కొంచెం హైట్లో ఉన్నాయి. ఇది ఒక కొండ మీద ఉన్నాయి ఈ టెంపుల్స్ అన్నీనా. సో ఆ హైట్ వరకు వాటర్ ఫ్లో వెళ్తుందంట. చూడండి లోపల దేవుడు చూపిస్తాను మీకు. ఏ దేవుడు, శివుడు అనుకుంటా. లోపల క్లియర్గా లేదు, ఇప్పటికే లైట్ డౌన్ అయిపోయింది కదా, సో నాకైతే క్లియర్గా లేదు వ్యూ. ఓపెన్గా అయితే వినాయకుడు ఇవన్నీ ఉన్నాయి బయటన విగ్రహాలు. కానీ ఈ ఒరిస్సా సైడ్ టెంపుల్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి, నాకైతే చాలా యూనిక్గా అనిపిస్తాయి అవి. ఇక్కడ స్విమ్ చేయొచ్చు అంటారు కానీ నాకైతే ప్లేస్ స్విమ్ చేయడానికి అయితే అంత మంచిది కాదనిపించిందండి. ఆ స్మెల్కి ఆ వాటర్ కూడా అంత నీట్గా లేదు. సో ఇంకా మీరు వస్తే మాత్రం స్నానం చేస్తారు, లేదో మీ ఇష్టం మరి. ఇక్కడైతే మనకి ఫుడ్ అన్నీ అవైలబుల్ ఉంటాయండి. అవుట్ సైడ్ బయట స్టాల్స్ ఉంటాయి. సో మనం వాటికి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇంకా మనం ఛత్తీస్గఢ్లోకి ఎంటర్ అయిపోయినట్టే. సో ఇక్కడ నుంచి మనకి ఫుడ్ కానీ స్టేయింగ్ కానీ అకామిడేషన్ ఇలాంటివి అన్నీ బాగానే ఉంటాయి ఇక్కడ. కాకపోతే ఫుడ్ విషయంలో మాత్రం కొంచెం తెలిసిన దగ్గర ఇచ్చే ఫుడ్ ఎలా ఉంటుందో, సో కొంచెం మన కేర్ మనం తీసుకుంటే మంచిది. సో మేము తిరద్గర్ అయిన తర్వాత, తిరద్గర్ నుంచి చిత్రకోట 66 km అండి. సో 66 km నైట్ వచ్చేసి చిత్రకోట దగ్గర స్టే చేసాం. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ చిత్రకోట అంటే వాటర్ ఫాల్ పై సైడ్ మేము ఇక్కడ ఈ చూసారు ఈ లేక్ లా కనబడుతుంది. సో ఇక్కడ నుంచి మా కార్యక్రమాలన్నీ తీర్చుకున్నాం. ఇదంతా చిత్రకోట వాటర్ ఫాల్ ఉంది కదండి, దాని అప్పర్ బెర్త్ ఇది. ఈ వాటర్ మనకి కిందకి వెళ్తుంది. అక్కడ చూసారు కదా, అదే ఎండ్. అక్కడ వాటర్, ఈ వాటర్ వెళ్ళి ఆ కిందకి పడుతుంది. అంటే పైన అన్ని వేస్ట్ వాడిన వాటర్ అంతా మనం కిందన వాటర్ ఫాల్ వస్తుంది అన్నమాట. బాత్రూమ్ రే. ఆ ఫేస్ అంత భలే ఉన్నారు. ఇంకా వాటర్ సంగతి తెలిసిన తర్వాత ఇంకా మాకు స్నానం అయితే చేయాలనిపించలేదని మేము బ్రష్ కూడా మేము తీసుకెళ్ళిన వాటర్తో చేసాం. స్నానం గట్టి చేయకుండానే వాటర్ ఫాల్కి అయితే ఎంటర్ అయ్యాం. ఇది వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ అండి. ఎంట్రీ టికెట్ అంటే పైన అంటూ ఏం లేదు. మరి మేము వెళ్ళినప్పుడు కిందన ఓన్లీ బోటింగ్కి మాత్రం టికెట్ తీసుకున్నారు. కానీ ప్లేస్ అయితే చాలా క్లీన్గా ఉంచారు. మనకి ఇక్కడ కూడా ఫుడ్కి అయితే నో ప్రాబ్లం అండి. మీ రైట్ సైడ్ ఒక హోటల్ ఉంది కదా, ఆ హోటల్లో అయితే ఫుడ్ చాలా బాగుంది. అండ్ ప్లేస్ని కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఇది ఇండియా నయగరా వాటర్ ఫాల్స్ అంటారు ఈ ప్లేస్ని. అంత ఫేమస్ అయింది ఈ ప్లేస్. సో ప్లేస్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. నేనే చేసాను రా, నేను ఆడేం చేస్తాను రా. సముద్రం ఇసుకలా ఉంది. బాగుంది, అమ్మాయి బాగుంది. ఇది పశుపతి అమ్మాయిలు చూసే పశుపతికి మారిపోతాడు. ఇంత కంటకు మించి ఇడు బొమ్మాలి పండేది. బాగా వీడియో మాత్రం హైలైట్గా వస్తుందా. సన్ రైజ్ ఒకటి వస్తుంది కదా, ఇటు పడుతుంది కదా, దానివల్ల ఈ అమ్మ చెట్ల మీద కూడా బట్టలు ఆరేసి దుబ్బారు.
చేశారు కదా ఉదయం వాటికి ఎందుకు నాటేదా కొద్దిగా ట్రై చేస్తాను వాటర్ ఉంది కదా ఇంకిపోయినట్టు నడాలంటే రోడ్డు దిగిపోతే అదే వాడు బ్యాలెన్సింగ్ సరే లక్కీ ఫ్రంట్ వచ్చిందిరా మనకి. ఫ్రంట్ ఎవరే భయం వేస్తుందిరా నాకు. ఎందుకు భయం ఏంట్రా నాకు ఫీల్ అంటే భయం లేదు మహా అయితే ఒక ఇద్దరు కూర్చోబెట్టి మనం ఫోటో స్పీడ్ కొంటారా విన్నారు కదా వెనకాల సౌండ్స్. మేమే కెచ్చాలి బ్యాచ్ అనుకుంటే మాతో పాటు ఎక్కిన బోట్లో ఎక్కిన వాళ్ళందరూ కూడా మాకన్నా కెచ్చాలి బ్యాచ్ అండి. మొత్తం ఫ్యామిలీ అంతా అలాగే ఉన్నారు. మొత్తం బోటింగ్ అంతా మాకు వాళ్ళతో ఫన్ సరిపోయింది. అంత బాగా ఎంజాయ్ చేసాం వాళ్ళతోని. అండ్ మీకు కనిపిస్తుంది కదా ఈ ప్లేస్ మొత్తం, ఈ రాక్ అయితే, ఈ రాయి అయితే ఏదైతే ఉందో వర్షాకాలంలో ఈ రాయి మొత్తం నుంచి వాటర్ పడుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే వర్షాకాలం కాదు కదా, సో కొంచెం ఫ్లో మీకు పైన చూపించాను కదా, వాటర్ ఫ్లో అనేది ఈ రాయి ఏమో పైన వాటర్ ఫ్లో మొత్తాన్ని ఒక డ్యామ్ లాగా ఆపుతుంది అనమాట. సో మధ్యలో ఎక్కడైతే చిన్న చిన్న హోల్స్ ఉన్నాయో ఆ హోల్స్లో నుంచి, ఆ వేలో నుంచి ఈ వాటర్ అయితే కిందకు వస్తుంది. కానీ వర్షాకాలంలో ఏంటంటే ఈ స్టోన్ అయితే ఏదైతే ఉందో ఆ స్టోన్ మొత్తం మీద నుంచి వాటర్ ఫ్లో వస్తుంది. సో అప్పుడు వ్యూ అయితే ఇంకా బాగుంటుంది. కానీ అప్పుడైతే బోటింగ్ అయితే ఎలా ఉండదు, మనం పైనుంచి చూసుకోవడమే. బోటింగ్ అయితే ఛార్జెస్ వచ్చి పర్ హెడ్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. అదే కానీ మీరు ఒక 4-5 మెంబర్స్ వెళ్ళారనుకోండి, మాకు ఇండివిజువల్గా మేమే వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం 70 అలా ఛార్జ్ చేస్తారు. లేదు కంబైన్గా వేరే వాళ్ళతో వెళ్తాం అనుకుంటే కానీ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బోట్కి ఒక 15 to 16 మెంబర్స్ వరకు ఎక్కిస్తారు. ఒకవేళ ఇండివిజువల్గా కావాలి అని అనుకుంటే మాత్రం ఆ 16 మెంబర్ ఛార్జెస్ మీ దగ్గర తీసుకుంటారు. సో అలాగే ఒక రౌండ్ తీసుకొచ్చి వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి తీసుకెళ్ళి మళ్ళీ దింపేస్తారు బ్యాక్ సైడ్న. ఇంకా వ్యూని అయితే ఎంజాయ్ చేయాల్సిన టైం వచ్చింది. సో ఎంజాయ్. స్లోమో కొట్టాలి అక్కడ, ఒకటి కాదు 2-3 వీడియోలు కొట్టాలి అక్కడ. అది లెంత్ తెలియడానికి నీకు లైటింగ్ లేకపోయేసరికి ఇదంతా చీకటి పడుతుందిరా. ఇక్కడ సెట్ అయితే బాగా చూడు అది స్లోమోలో తీరాలి. అందుకే తెలిసిపోయాను. ఏం లోయి ఉందిరా ఇక్కడ. ఆవిరి వచ్చేస్తుంది. తీరా పాటు వీళ్ళేనండి మాతో వచ్చిన బోట్లో వచ్చిన ఫ్యామిలీ. సో మాకు ఈ రైడ్ అయితే చాలా నచ్చింది. సో అందుకే సెకండ్ రౌండ్కి మళ్ళీ వచ్చాము. ఇది సెకండ్ రౌండ్.
మా కుర్రోళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆగరు కదండి. సో మా షేరుగాడు ఇక్కడ కూడా పులిహార మొదలెట్టాడు. పాప మా అమ్మాయికి తెలుగు రాదు, ఆ అమ్మాయితో ఫుల్గా ఆడేసుకుంటున్నాడు, పులిహార కలిపేస్తున్నాడు. పాప మా అమ్మాయికి అర్థం కావట్లేదు. అరే ఎంత కలుపుతావరా, నీకు పెళ్ళి అయిపోయి ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు రా, ఇంకా ఏట్రా ఈ పులిహార వేట, ఆపరా బాబు. ఏంటది ఆ పళ్ళు మన బండి ఉందా, మన బండి ఆపేవా అక్కడ. సో ఇక్కడితో అయితే మా ట్రిప్ కంప్లీట్ అయిందండి. మనం ఏపీలోకి ఎంటర్ అవుతున్నాం. సో నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. మెయిన్గా నాకైతే ఇంకా సపోర్ట్ కావాలండి. సో మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.